నిండిన చెప్పండి మనసులన్నీ కూడా దేవుడి దగ్గరికి పోయి మళ్ళీ అలాగే వచ్చేస్తూ ఉన్నాయి. అదే మురుగుతో నిండినటువంటి బట్టలన్నీ ఆ వాడ చాకిరేవు దగ్గరికి వెళ్ళాయి. బండకి వేసి బాధగానే మురికంతా పోయి శుభ్రంగా మారిపోయి చక్కగా బయటికి వచ్చాయి. ఇందులో ఏ బండ బెస్ట్ అంటారు చెప్పండి? ఏ బండ బెస్ట్ అంటారు? చాకిరేవు బండ బెస్ట్. కాబట్టి యేసు ప్రభువారు అంటున్నారు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టు సుత్తు వంటిది కాదా. నా మాట చెప్పండి, ఆయన మాట ఏది చెప్పండి? బండను బద్దలు కొట్టు సుత్తు వంటిది. ఆయన మాట సోపు వంటిది. ఈ సోపుతో నేను నిన్ను నీ పాపములను కడుగుతాను అని చెప్పారు. కాబట్టి ఈ సోపుతో ఆయన మన పాపములను కడుగుతాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఏం అవసరం చెప్పండి? ఏ బండ అవసరం చెప్పండి? మన కంపును పోగొట్టే బండ అవసరం. శరీరానికి ఉన్న బట్టలకు ఉన్న మురికిని పోగొట్టే ఆ బండ అవసరం. ఆ బండ క్రీస్తు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? ఆ బండ ఎవరు? ఆ బండ దగ్గరికి వస్తే మీరు ఉదక స్నానం చేయబడతారు. మన అన్నీ కూడా మురికంతా కూడా క్లీన్ అయిపోతుంది. కాబట్టి ఈ బండ క్రీస్తు. కాబట్టి సహోదరులారా, ఏ బండ దగ్గరికి రావాలి మనం చెప్పండి? క్రీస్తు అనే బండ దగ్గరికి రావాలి. అయితే వచ్చిన మనం ఏం చేయాలంటే రెండవ విషయం మనం నేర్చుకుంటున్నాం. చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ మీద లెక్క ఒప్పట్టుకోవాల్సిన వారి వల్ల మీ ఆత్మను కాల్చినారు కనుక, వారు దుఃఖంతో పనిచేసిన ఇష్టమైన కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇప్పుడు దైవ సేవకులు ఒక మాట చెప్తారు. చెప్పండి, ఎవరు నాయకులుగా ఉన్నవారు? ఎవరు? దైవజనుడు అంటే ఎవరు? మన శ్రీప్రయ్య గారు. ఏం చెప్తారు? ఇది చెయ్యొద్దు అంటారు, చేయకూడదు అంతే. అర్థమైందా? ఇలా చెయ్యంటే అది చేయాలంతే. అలా చేస్తే మీకు ప్రయోజనం అంటే మీకు మేలు కలుగుతుంది. అలా కాకుండా నువ్వేదో అయిపోయి మా తెల్లి ఏంది, మేము మనుషులు, మేము చిన్న పిల్లలు అనుకున్నావా?